హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక విలేజ్కి వెళ్తున్నామండి. ఇది తలకిందులైన విలేజ్ అంట. విలేజ్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? చుట్టూ పొలాలు, చిన్న చిన్న ఇల్లులు, దాంట్లో మనము పెంచుకునే పెట్ యానిమల్స్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ ఈ వీడియోలో టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ విలేజ్ ఇల్లులు కూడా ఇప్పుడు దాకా డిఫరెంట్ అంటే ఏంటి, పెద్ద గుడిసెలు, చిన్న చిన్న గుడిసెల దగ్గర నుంచి మనకి స్లాబ్స్ హిల్స్ అలా అలా కనిపిస్తాయి. ఈ ఊర్లో ఇల్లునే తలకిందలుగా ఉంటాయంట అండి. అండ్ ఈ ఊరికి ఇంకో పేరు అవుట్లెట్ విలేజ్ అని అంటారు. యాక్చువల్లీ ఈ ఊరి పేరు వర్తేం విలేజ్. సో దీన్ని అవుట్లెట్ విలేజ్ అని కూడా అంటారంట. సో లేట్ చేయకుండా మనము ఈ విలేజ్ చూసేద్దామండి. స్పెషల్గా ఈ విలేజ్కి ఎందుకు విజిట్ అవుతున్నామంటే ఈ తలకిందులు ఉండే ఇల్లులు చూద్దామని. సో నాతో పాటు మీరు కూడా ఆ తలకిందులుగా ఉండే ఇల్లులు చూసేయండి. ఈ విలేజ్లో మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి, బస్లో బయలుదేరాము. సో ఈ క్లైమేట్ని కూడా క్యాప్చర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి స్నో పడతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1.5 hour జర్నీ చేసేసి ఫైనల్గా అయితే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడే బస్సు దిగేసాము. దిగిన వెంటనే విలేజ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్తోని ఓ 4 ఫోటోలు దిగేసి మొబైల్లో క్యాప్చర్ చేసేసుకొని మూమెంట్ని తర్వాత మనము లోపలికి వెళ్దామండి. మేము వచ్చిన బస్ అయితే ఇదేనండి. సో పార్కింగ్ ప్లేస్ చూడండి, నిర్జీవంగా ఉండే చెట్ల మధ్యలో పార్కింగ్ చేస్తున్నారు. సో ఇది విలేజ్ అనమాట, వర్తేం విలేజ్. సో ఇప్పుడు లేట్ చేయకుండా విలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. ఈ విలేజ్ చివరినే మనకి తలకిందులుగా ఉండే ఇల్లు ఉంటుందంట. సో ఇది చూసేసి మనము తలకిందులుగా ఉండే ఇల్లుని చూడడానికి వెళ్దాం. ఇది చాలా రిచెస్ట్ అయిన విలేజ్ అండి. ఎందుకంటే ఈ విలేజ్లో అన్ని బ్రాండెడ్ అవుట్లెట్ షాప్సే ఉన్నాయి. ఈ విలేజ్కి ఓన్లీ షాపింగ్ చేయడానికి మాత్రమే వస్తారంట. క్రిస్మస్ డెకరేషన్ చేసి ఉన్నారండి, బాగా డెకరేట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మనము ఫొటోస్ దిగేసి అలాగే అక్కడ తను లోపలికి ఎక్కి కూర్చోనా అని అడుగుతుంది. సో మనం కూడా కూర్చొనేసి ఫొటోస్ దిగేసి తర్వాత డైరెక్ట్గా షాపింగ్ అయితే వెళ్దామండి. షాపింగ్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పదండి చూద్దాం ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని. ఈ వర్తేం విలేజ్లోనండి రీటైల్ ప్రైస్ కన్నా మనకు చాలా తక్కువ ప్రైస్గా వస్తాయంట. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే ఐటమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా అంటే చాలా ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయంటండి. బ్లాక్ సేల్లో అండ్ క్రిస్మస్ ఆఫర్కి ఇక్కడ 60 to 70% ఆఫర్లో ఉంటాయంట. సో మీకు బ్రాండెడ్ ఐటమ్ అయితే ఫస్ట్ అయితే కాస్మెటిక్ షాప్లోకి అయితే వచ్చేసామండి. పక్కనే చాక్లెట్ షాప్ ఉంది, వదులుతామా వదలలేదు. చాక్లెట్ షాప్లోకి వచ్చి మనకు చాక్లెట్స్ అన్నీ చూసేసి శాంటా క్లాస్కి పలకరించేసుకొని అలాగే ఏమేమి చాక్లెట్లు ఉన్నాయి అని వెరైటీస్ చూసేసుకొని అందులో ఏదైతే డిఫరెంట్గా ఉందో ఆ చాక్లెట్లన్నీ కొనేసుకొని బిల్ వేయించేసుకొని ఇప్పుడైతే వెళ్దామండి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. క్రిస్మస్ వస్తుందని శాంటా క్లాస్ ఇక్కడ షాప్లో బాగా డెకరేట్ చేసి పెట్టారండి. చూడండి రంగురంగుల చాక్లెట్లు అన్నమాట. షాప్ అంతా కలర్ఫుల్గా నిండిపోయింది చాక్లెట్లతో. పక్కనే రెస్టారెంట్ ఉందండి. వచ్చేసాము. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి లైన్లో నిలబడ్డారు బిల్లింగ్ వేయించుకోవడానికి. సో ఇక్కడికి వెళ్ళి స్నాక్స్ కొనుక్కొని తిని రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్దామండి. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూడండి.
అన్నీ బ్రెడ్ ముక్కలేండి, కానీ తప్పదు కదా, ఏదో ఒకటి తీసుకొని తినేసి ఫైనల్గా అయితే ఆర్డర్ చేసుకున్నామండి. అవకాడోతో బర్గర్ టైప్లో ఉంది. సో తినేసి తర్వాత బయటికి వెళ్ళామండి. బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. తిన్న తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ స్ట్రీట్ మొత్తము, యాక్చువల్లీ స్ట్రీటే కాదు, విలేజ్ మొత్తము అన్ని బ్రాండెడ్ ఐటమ్సే దొరుకుతాయండి. సో రిచ్ అవన్నీ చూసుకొని, షాప్లో అయితే వీడియోస్ అలో లేదంటండి అని చాలామంది ఉంటారు కదా, అందరికీ డిస్టర్బెన్స్ ఎందుకని నేను షాప్లో వీడియోస్ అయితే తీయలేదండి. సో మీకు ఓన్లీ బయటకు వచ్చినాకే నేను కవర్ చేసి చూపిస్తున్నాను. అలాగే టాయ్స్ షోరూమ్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను, అంత బాగున్నాయి బుడ్డి బుడ్డి టాయ్స్లన్నీ. అన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము తలకిందులుగా ఉండే ఇల్లుని చూడడానికి బయలుదేరుతున్నామండి. చూడండి, అదే కనిపించేదే తలకిందులుగా ఉండే ఇల్లు అనమాట. ఇక్కడ ఇదొకటే కాదండి, ఇంకా ఉన్నాయి. సో ఇదొకటే క్యాప్చర్ చేయగలిగాము. సో ఇదండి మా వర్ధం విలేజ్ షాపింగ్ అనమాట. అలాగే మీకు తలకిందులుగా ఇల్లు చూపించేసాను. సో వీలైతే నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. సో మీకు ఆ వీడియోస్ చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఏమేమి చేంజెస్ చేయాలో, ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.